త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ డి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కంచల్రా మంజుషాను తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ టీఆర్ఎస్ డి వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ ప్రకటించారు. విద్యావంతురాలైన మహిళను తమ పార్టీ తరపున పోటీ చేసే అవకాశం కల్పించామన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు త్వరలోనే పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే బనగచల్ర ప్రాజెక్టుపై వ్యతిరేకంగా ఈ నెల 19న ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 200 టీఎంసీలు గోదావరి జలాలను కృష్ణా బేసిన్ మీదుగా పెన్నా బేసిన్ కు మళ్లించినందుకు గోదావరి బనకచల్ర లింక్ ప్రాజెక్టును సుమారు 80,000 రూపాయల కోట్లతో చేపడుతుందని ఆయన ఆరోపించారు. ఉమ్మడి హైదరాబాద్ జిల్లా కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ హైదరాబాద్ జిల్లాలో కూడా మేము అంచెలంచెలుగా పార్టీని నిర్మాణం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఆ విధంగా ఈరోజు టీఆర్ఎస్ డి పార్టీ ఒక గొప్ప ఆశయంతో ఒక గొప్ప లక్ష్యంతో ఈరోజు మొట్టమొదటిసారిగా ఉప ఎన్నికల బరిలో దిగబోతుంది. కాబట్టి మరి మా పార్టీ యొక్క ఆశయాలు కానీ ఆలోచనలు కానీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మేము డోర్ టు డోర్ తిరిగిన తర్వాత ఒక ఎజెండాను రూపొందించి దాన్నే ప్రజా సమస్యలుగా ముందుకు తీసుకుపోతాం. అదేవిధంగా రహమత్ నగర్ కానీ అదేవిధంగా యూషఫ్ కూడా కానీ దానికి సంబంధించిన తదితర ప్రాంతాలు ఇంకా స్లమ్ లోనే ఉన్నాయి. పేరుకే రిచ్ ఏరియా. ఆ స్లమ్ లో నివసిస్తున్న ప్రజలే బయటకు వచ్చి ఓట్లు వేస్తూ ఉన్నారు. అందుకే మా ఎమ్మెల్యే క్యాండిడేట్ తో మా రాష్ట్ర కార్యవర్గం జిల్లాల అధ్యక్షులు అందరం కలిసి ప్రజా సమస్యల పాదయాత్రను ప్రారంభిస్తామని తెలియజేస్తూ ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థినిగా మనం కంచర్ల మంజుషాను డిక్లేర్ చేస్తున్నాం. ఏమే మా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిని అభ్యర్థిగా ఎంపిక చేసిన మన శ్రీ నరాల సత్యనారాయణ గారికి మరి రాష్ట్ర కమిటీకి జిల్లా కమిటీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన నా శ్రేయోభిలాషులందరికీ మరి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ టీఆర్ఎస్జీ పార్టీ కోసం అనునిత్యం పోరాడుతూ మరి గెలిపే లక్ష్యంగా ముందుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ మరి త్వరలోనే ఒక పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని దానికి టీఆర్ఎస్జీ పాదయాత్ర అని మరి పేరుతో ముందుకు కొనసాగుతామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. భర్త కూడా దేశ రక్షణలో ఆయన కూడా పాల్గొనడం జరిగింది. ఆ దేశ రక్షణలో పాల్గొన్నటువంటి గొప్ప సామాజిక విలువలు కలిగిన రాధాకృష్ణ గారి భార్య మంజుషా గారు ఈరోజు సంవత్సరంన్నరగా 2 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఆ కష్టాన్ని గుర్తించిన టీఆర్ఎస్డీ రాష్ట్ర నాయకత్వం ఏకగ్రీవంగా కంచర్ల మంజుషా గారిని జూబ్లీ హిల్స్ మా ప్రచార శైలి అనేది విభిన్న పార్టీల కంటే గత పార్టీల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. పేదవాడి ఉపయోగించిందే టీఆర్ఎస్డీ పార్టీ. ఆ పేదవాడి కళను నిజం చేయ ధైర్య సాహసాల్లో కానీ పట్టుదలలో కానీ ఎప్పుడో నుంచి వచ్చిన సోదరిమణి. అందుకే